24/7. రాంబాబు గారు ఒకసారి కవర్ ఒకసారి ఇలా చూడండి సార్ కొట్టిన వీడియో తీసుకురా కనబడుతుంది హనుమంతుల ముందు ముప్పుగంతులు వేసినట్టే. ఎందుకంటే పామాయిల్ పుట్టింది ఇక్కడ. ఇవాళ మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హైయెస్ట్ పామాయిల్ పంట పండించేది గండెపల్లి మండలం. కానీ ఇక్కడ ఒక మంచి కంపెనీ మొట్టమొదటి నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా రైతుల సహకారం తీసుకుని మనం చేయనటువంటి పరిస్థితి ఉంది. ఉన్న ఫ్యాక్టరీస్ తెలుసుకున్నట్టయితే మన పెద్దాపురాన్ని ఎప్పుడు మనం స్థాపించుకున్నామో అది ఒక మంచి మూలమై ఉంటుంది. రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండానే తీసుకెళ్ళారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కంపెనీ చాలా నిరంతరం ధార్మిక వ్యవస్థతో పనిచేసేటటువంటి యజమానితో కూడుకున్నటువంటి కంపెనీ. ఇక్కడ రైతాంగానికి ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పారు, వాటిని ఆదుకోవడమే కానీ ఒక మార్సింగ్ ప్రోగ్రాం. ఎందుకంటే సుమారు 35 సంవత్సరాలు పామాయిల్ తోటలు కూడా నేను ఈ పామాయిల్ పుట్టినటువంటి దేశాల్లో జరిగినటువంటి పరిస్థితుల్లో అవగాహన కల్పించుకుంటే మరొక 35% దాని మొక్క మీరు రాగలట దాన్ని వ్యతిరేకిస్తాను నేను ఇప్పుడు. ఎందుకంటే దాన్ని మోసూలు చేయడం ఇబ్బంది తప్పించి 100 సంవత్సరాల వరకు కూడా ఇదే వచ్చేటటువంటి పరిస్థితి ఉండాలి. దానికి ఎంత పెడితే అంతా మనకి ఆదాయాలు వస్తుంది. ఇక్కడ చాలా మంది రైతులు 50% రైతులు ఇంటర్వ్యూస్లో బెంగళూరు అంటే మనం ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులు వాడతాం. కంపల్సరీ రికమెండ్ చేసేది మనకు మొట్టమొదటి కాల్ చేసినప్పుడు అయితే మనకు అప్పుడు తెలియదు, వాళ్ళు చెప్పింది మనం వినేవాళ్ళం. పోరాడు మెకానిజం ఈ రెండు కూడా సమపాలనలో ఆ ఇచ్చిన నిష్పత్తిలో మనం వేసేవాళ్ళు ఉన్నారు. ఇవాళ 50% రైతాంగంలో ఇంక్లూడింగ్ మీ ఈ పోరాడు మెకానిజం వాడటం మానేశాం. దానివల్ల నేను అనుకుంటే ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ వచ్చింది. డ్రోన్ సిస్టమ్ రావాలనుకుంటున్నా మొత్తం 50 గ్రామంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కూడా అటువంటి చేడు పనులు వచ్చినప్పుడు దాన్ని చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఆ బాధ్యతలు తీసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నిటికీ కూడా మీరు డబ్బులు ఎక్కడికి వస్తాయంటారు. ప్రతి ఫ్యాక్టరీ ఇండస్ట్రీకి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. అంటే ఈ దగ్గర నుంచి ఒక పర్సెంటేజ్ అని చెప్పేసి సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పేసి మీరు పక్కన పెడతారు. వాటిని ప్రజోపయోగాలతో మీరు వినియోగిస్తారు. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ మీరు రైతాంగ క్షేమం కోసం ఉపయోగిస్తే బాగుంటుందని ఇది రైతులకు వ్యవస్థ కాబట్టి వాళ్ళ క్షేమానికి ఉపయోగిస్తే బాగుంటుంది అన్నది నా ఆలోచన. ఇటువంటి మాసిక్ కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్తో ఇటువంటి కార్యక్రమాలు మనం చేయగలిగితే రైతుకు ఉపయోగపడుతుంది, ఫ్యాక్టరీ మీకు కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏ మాత్రం తోటలో చిన్న అపశృతి పరికరం చిన్న జబ్బు చేస్తున్నా దానికి 1 సంవత్సరం పడుతుందా మళ్ళీ రికవరీ అవ్వాలి, మళ్ళీ వచ్చి మనకి ఏ లేవు. 1
ఈ పామాయిల్ దాని మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి సబ్సిడీ అయితే 69,000 రూపాయలు ఒక్కొక్క హెక్టార్కి ఇవాళ సబ్సిడీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం. సుమారు దగ్గరగా 40,000 ఇంకా చిల్లర కూడా ఉన్న లెక్కల్లో. గతంలో మీరు ఏదైతే ఇంటర్ క్రాప్ వేసుకున్నారో 5,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అది కలిసి 4 సంవత్సరాలు తీసుకుంటే 21,000 దాకా